నా పిల్లలు చిన్నోళ్ళు నాయన నా ప్రాణం పోతనే పిల్లగాళ్ళు మాత్రం ఏడిళ్ళ పిల్లి పురులు ఎత్తుకోళ్ళ షిప్పులు వెళ్తారని నీళ్ళు దేవారాయణ కవిట ఏడు చేతబట్ట బిడ్డ ఏమనుకుంటుంది అయ్యో నాయన అగలైన నా ప్రాణం పోతుంది పగలైన నా ప్రాణం పోతుంది వంతుకొచ్చిన గంటం కొంత చేసిన తప్పది సాట్లబడ్డ నాడి రాతయ్య కట్లబడ్డ తప్పది అంటారు ముచ్చిడెక్కువ దీపం వెళ్తురెక్కువ నా ప్రాణం పోతుందని మాట్లాడుతున్నావు నాయన కచ్చీరు కాడికెళ్ళి నా రాజు రాలేదు
అప్పుడు ఆ కన్న తల్లి ఆ మాట మాట్లాడినప్పుడే యమధర్మరాజు ఏమనుకున్నాడు? సరే పర్వాలేదు నాయన, చేతిలో పడ్డ ఖైదీ అలాంటిది చివరి కోరిక తీరినక్కనే తనకు ఉరి శిక్ష విధించుతారు. వెళ్ళబడ్డ ఖైదీకి చూడు, తన చివరి కోరిక తీరినక్క ఉరి శిక్ష విధించుతారు. ఈనాడు ఈ బిడ్డలు చూడు, చివరి కోరిక కోరినక్క అతని కోరిక తీరినక్క చూడు, అరే ప్రాణం కొట్టబోతానని ఆనాడు యమధర్మరాజు బంగారు వెళ్ళి అవుతాను ఎత్తింది కాదు నాయనో. మరి బంగారు వెళ్ళి అవతారం ఎత్తి తలుపు చీరాల పట్టుకొని ఒకసారి కిలకిల కిలకిల వరకు దండు నాయను. అప్పుడు చూడు గాతలు ఏంటి ఒక రోజుల మాత్రం గడమంటే ఒక ఎప్పుడు వచ్చి బంగారు ఒక తల్లి ఎప్పుడు గుట్ల పట్టుకున్నాడు. మంత్రి వాళ్ళు ఏడవచ్చి ఎప్పుడు గంటల గంటల చూడు గడమంటే ఒక రాని మంత్రులు ఏదో అని చెప్పిండ్రు. కత్తిని ఒక మంది పెట్టిండు. కత్తిని ఒక మంది పెట్టి గడమంటే ఒక తాలి కత్తిని మంది పెట్టి గడమంటే ఒక ఊళ్ళో ఒక రావణ గొప్ప చెప్పిండు. రామకోదండ రామ ఓ నాయన పేరు పెట్టుకున్నా ఇంటి ఒక్కరు సాయం ఉన్నది. అయ్యో తనదార గురించి వస్తా ఉన్నాడా రోజుల్లో వేడికమ్మ ఓ నాయన రోజుల వేడిగా తన భార్య ఒక మొక్క చూస్తాడే. మరి ఈ వల్ల గడవని కొడుకు మాత్రం పేరు పెట్ట బిడ్డ మాత్రం పేరు పెట్టుకునే బాబా. మరి ఈ వల్ల కింద మరి మాత్రం గడవని చేసుకునే బాబా. ఇద్దరు కొడుకులు కన్నా ఇద్దరు లగ్గాలు చేసిన బామా. ఇటువంటి ఇద్దరు కోడళ్ళు కొడుకులు మాత్రం ఉన్నాగా మనకు కొడుకు ఒక బిడ్డ తెలిపినావి కొన్ని పేరు బిడ్డ పేరు పెట్టుకున్నాం. ఈ పుట్ట మాత్రం పేరు పెట్టి ఉల్లకెళ్ళి ఇంత మైనకి వేయింది బామా. ఇంకప్పుడు కారాదు ఒక్కొక్క మాట వల్లించుకుంటా కారాదు భార్య అడగబట్టేనా కళ్ళ పడ్డవమ్మ పన్న కాడ పక్క పట్టం దారబట్టివి. వారికి వచ్చినప్పుడు కొడుకులు ఎత్తుకుంటాను, కలిగి రానప్పుడు కొడుకుల కింద ఎత్తాను అన్నప్పుడు చూసి నాదా నాదా ఇక నేను పోతాను నాదా. కష్టమోకమ్ము తల్లి చూసినాదు
పోరాదు సిలికాల మనదంట పోరాదా చిచ్చిరెడ్డి పోత ఉన్న పోరాదు తినేది అల్లలోనా తినేది అల్లలోనా తిననాడి కాడికి వెళ్ళినాదా ఎడవ తీర కొట్టలేదు ఎగిలోడు ఇట్టలేదు నాదా బాబార భార్యలు పుణ్యాల తెల్లవన్నమునా నేను ముగ్గురు కొడుకులు కట్టి ఇద్దరు పిల్లలు తీసి పోరాదా రాదు మన వీటి వెళ్ళిలా ఇద్దరు పిల్లలు చేతులు పెడతాడా ఇవాళ నా ప్రాణం పోతుంది నా ప్రాణమైనక్క ఇద్దరు కూరగాళ్ళు ఎవరాని పిల్లగాళ్ళు కరిగంటార పెట్టినారు నాదా అయ్యా పిల్లల వల్ల చేయబోగి మన పిల్లల దూరం కొట్టకురాదా మన పిల్లల చదువుకోరాదా అందుకే అంటారు నాదా మొగోని చేతుల పిల్లల దగ్గర అంటారు ఆడదాని నోట్లే మాట్లాడదన్నారు నాదా మన లగ్గ ఓకే పోరాదా వాళ్ళ కొట్టు వెత ఓకే పోరాదా ఇవాటి రోజునాడే పోరాదా సత్యనాడి పిల్లలాట ఓనాదా సత్యనాడి కళ్ళ కింద ఆటారు ఉండి ఒక్క భారత ఇద్దరు పిల్లల ముందులు పెట్టుకోరి నా ప్రాణం పోతుందయ్యా నాదా దూరం పోతున్నదయ్యో నాదా ఇందులో ఒక్క పిల్లగాళ్ళు మాత్రం గడ ఉండి ఒక్క చిన్న పిల్లగాళ్ళు నాదా నీ చేతులు పెడతాన్నా నాదా ఒక దెబ్బ కొట్ట పోకు నాదా వచ్చిన కొట్ట దెబ్బరిగా తల్లి చేస్తుంది రవరాజు గుండెలు గిబెలు అంటున్నది జాలిగుండె జల్లు అంటున్నది బామా ఇద్దరు పిల్లగాళ్ళు తీసి బామా నా చేతులు ఓది పెడితే బామా అమ్మ గోగి పొద్దులని బామా ఇది ఎట్లా చదువుకుంటూనే నవ్వు అయ్యో రావే బాబు ఇది ఒక్క బాణము ఆనము పోతే ఇద్దరు పిల్లము బాబా మీరంతా రాదుకుంటునే ఒక్క బిడ్డ కట్టగాని ఎవరాని బిడ్డలు కానీ కోరి బిడ్డలు పెడితే వెళ్ళిపోతావా బాబా రేపు రేపటి కల్లా అవ్వలేని పిల్లలంటే మరణాలు అంటారే బాబా ఇవల్ల నడిపో పానం మీరట్టు నీ పానం పోతే అవ్వా నీరంతా రాదుకుంటునే నచ్చబానికల్లా పోయే పండుగల్లా నాయన మామ ఏదంటే నేను ఎవరి మగ చూపిస్తునే
బాబా నీ వద్దు సాగు నా సవితే ఏమన్నాడు అమ్మ సీతడు నీ వంతు సౌర్యమలోకం పోతున్నప్పుడు గర్భుడు పాపకార్యములురా పాపకార్యములు మాత్రమే భార్య గుణమని పక్కన భర్త మీడకేసి రారామని మాత్రం ఏములు ఎప్పుడు గుంజుదన్నారు భార్య భర్తలు ఏమంటే ఉన్నారేనా నీ కంట ముందుగా నా ప్రాణం పోతుంది బామా ప్రాణం పోతుంది నా ప్రాణం పోతుంది మన ఇద్దరు కొడుకులు కోడలు బాలవతి దేవి కోడాలి పెద్ద కొడుకు బాలవతి రాజు దేవని తల్లి దేవల్ల కనుక అండగా పట్టుకొని అమ్మా కొడుకులను వేటికి వస్తుందమ్మా దేవ్ కోడలు కాళ్ళ మీద కొడుకు కాళ్ళ మీద అయ్యా బుద్ధంత బాధమైతే అంత బాధం అక్కడ వెళ్ళి పోవట్లేదు ఎప్పుడు పోయినారో అబ్బయ్య ప్రాణం పోవాలని అబ్బయ్య ప్రాణం పోయినాడు అప్పుడు కన్న కొడుకు మాట్లాడు బాధపడి సూర్యవతి రాదు అబ్బయ్య నిలబడినది ఏమంట ఉన్నారమ్మా నువ్వు ఎంతసేపు చెప్తుంది అబ్బా ఏడుకి అవ్వాలి చెప్పి కాళ్ళ విధున అబ్బాయి మాత్రం కాళ్ళ విధున ఒక బాబు తీసి బాబు ఏడు కానీ మాత్రం అబ్బాయిని లేపుతారు అబ్బాయిని లేపుతాండి అదే ప్రాణం వదిలేనావో బాబుని ప్రాణం పోయిందా నాన్న అవ్వని ప్రాణం పోయిందా అవ్వాలని కన్న తల్లి నా దేవత అవ్వాలని కన్న తల్లి నా దేవత ఇద్దరి కొడుకుల ఇద్దరి కొడుకుల ఈ ప్రాణం పోవంగా
అన్న మీద చెల్లె కాదు చవ్వా ఆ బండి ఇవ్వలేదే అవ్వా అయ్యో అబరాదే మావా అందుకే అందరమ్మా కన్నది కడుపు కాదు కట్టింది బట్ట కాదు కాళ్ళ మీద బట్టమైన కాదన్నదే అవ్వా కొడుకులు వచ్చి మాత్రమే బయ్య మీద పడి వండుకొని తాగుతున్నారు